వచ్చేసా. హాయ్ చెప్పండి పిల్లలు. పిల్లలు అందరు బాగున్నారా? ఓ చాలా బాగున్నాం. 3 days VBS అటెండ్ అయ్యారా? ఎస్ అయినారు కదా. చెప్పండి. ఓ ఓకే, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే నేను కూడా 3 రోజులు ఇక్కడే ఉండే, చివర్లో కూర్చొని ఉండే. అవునా? అవునక్క. ఓకే, నువ్వేం నేర్చుకున్నావు? నేనా చాలా చాలా నేర్చుకున్నాక. చాలా అంటే పాటలు, ఆటలు, బైబిల్ కథలు. అక్క ఒక పాట ఉంటుంది కదక్క. ఏంటి నువ్వే చెప్పు. ఎన్నో పాటలు, ఎన్నో ఎన్నో కథలు, బలబలే ఆటలు, బోలెడన్ని వాక్యాలు. నువ్వు చాలా బాగా పాడుతున్నావు తెలుసా సన్నీ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నిజంగా నువ్వు వెనకాల కూర్చొని అన్ని నేర్చుకున్నావు. నీకు తెలుసా సన్నీ, మా పిల్లలు కూడా చాలా చక్కగా పాడతారు. అవునా అక్క? పాడండి, కొంచెం పాడండి. పాడండి, కమ్ ఆన్. స్టార్ట్. సమ్మర్ సమ్మర్ వచ్చేసింది, సిబిసిని. సమ్మర్ సమ్మర్ వచ్చేసింది, సిబిసిని తెచ్చేసింది. చిటి చిటి పిల్లలు అందరూ రండి. కమ్ ఆన్ గట్టిగా, జాయ్ జాయ్గా, జాయ్ జాయ్గా. సన్నీ అక్క విన్నావా? బయటికి రా. వస్తున్నా 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 వస్తుందా? వస్తున్నా. రమ్మని చెప్పు త్వరగా. వచ్చేసా. హాయ్ చెప్పండి పిల్లలు. హలో పిల్లలు. హాయ్ పింకీ. బాగున్నారా? ఓ బాగున్నాం. అయితే నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాక. ఎందుకు? ఎందుకంటే మనతో పాటు ఒక ఫ్రెండ్ రాబోతున్నాడు. ఓహో ఎస్, మనతో పాటు ఒక ఫ్రెండ్ రాబోతున్నాడు. పిలుద్దామా పిల్లలు? ఓకే ఓకే ఓకే. మేము చెప్పాం కదా, ఈరోజు 3వ రోజు వస్తున్నప్పుడు మీకు ఫ్రెండ్స్ ని తీసుకొస్తామని చెప్పాం కదా. అవును. సరే, మనతో పాటు ఒక ఫ్రెండ్ రాబోతున్నాడు. ఆ ఫ్రెండ్ చాలా 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 బాగుంటాడు. మీరందరూ చూడగానే గట్టిగా చప్పలు కొట్టి వెల్కమ్ చెప్పాలి. సరేనా అక్క? సరేనా పిల్లలు? ఓకే సన్నీ. ఓకే, త్వరగా రా. ఓకే ఫ్రెండ్, త్వరగా బయటికి రా. త్వరగా బయటికి రా. వచ్చేసిండు. హాయ్ చెప్పండి పిల్లలు. బాగున్నారా? బాగున్నాం. నా పేరు తెలుసా మీకు పిల్లలు? నీ పేరు ఏంటిది? నా పేరు నీ పేరే? నా పేరు బంటి. బంటి 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 అక్క. మంటి అక్క. సన్నీ. ఎవరో పంటి అంటున్నాక. పంటి? పంటినా? అరే కాదురా, నా పేరు బంటిరా. నిజంగా నీ పేరు పంటినేనా? కాదక్క, మరి బంటి అంట. బంటి. బంటి. బంటికి కొట్టండి గట్టిగా చప్పట్లు. చప్పట్లు. ఓకే అక్క, పింకీ చెప్పు. ఒక చిన్న విషయం అక్క. చెప్పవా? ఈ బంటికి ఒక బ్యాడ్ ఫ్రెండ్ ఉన్నాడు అక్క. అయ్యో, ఏమేం నేర్చుకున్నాడు మరి? ఏం నేర్చుకున్నాడో నేను చెప్తానక్క. సరే, మీరే బంటితో మాట్లాడండి అక్క. చెప్పండి, ఏసే గురించి చెప్పండి అక్క. తనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరంటే ఎవరు? సాతానుడు. వామ్మో. అవునక్క. అవునక్క, మీరే ఏసే గురించి చెప్పండి అక్క ప్లీజ్. సరే పింకీ సన్నీ. బంటి అయితే నేను బయట చాలా అందరినీ కొడుతుంటా అక్క. కొడతావా? మంచిదే కదా అక్క, మంచిదే కదా అక్క. పిల్లలు కొడితే మంచిదేనా? తప్పు. పిల్లలు మీరు కూడా అలా చేస్తారు కదా? చెయ్యరు. మా పిల్లలు చాలా మంచోళ్ళు. నిజం చెప్పండి పిల్లలు. నిజంగా. అదో వాడు రాజు అనేటోడు ఉన్నాడక్క. వాడు అందరినీ కొడుతుంటాడక్క. సన్నీ అక్క. సన్నీ, మా డాడీ పిలుస్తున్నాక ఇప్పుడే వస్తాను. ఓకే సన్నీ, త్వరగా వచ్చి. పిల్లలు ఇప్పుడే వస్తాను, సరేనా? ఓకే, నేను బంటితో మాట్లాడతా. బంటి అక్క, నువ్వు ప్రతి సండే స్కూల్కి వెళ్తున్నావా? పోట్లేదక్క. పోట్లేదా? బైబిల్ చదువుతున్నావా? సండే మాకు స్కూల్ ఉండదక్క. ఓ, స్కూల్ ఉండదా? నేను స్కూల్ గురించి కాదు చెప్పేది, సండే స్కూల్. ఓ, సండే స్కూల్ అంటే ఏంటిదక్క? నాకు తెలుసు. సండే స్కూల్ చెప్పు. చెప్తారా నాకేంటో సండే స్కూల్ అంటే? చెప్తా. సండే స్కూల్లో మంచి మంచి స్టోరీస్ చెప్తారు, యాక్షన్ సాంగ్స్ ఉంటాయి, మెమరీ వర్డ్స్ నేర్పిస్తారు, ప్రార్థన నేర్పిస్తారు, వాక్యం ఎలా చదవాలో నేర్పిస్తారు, చాలా ఆటలు ఉంటాయి.
ఏ శరణ్, ఆ. నువ్వు బంటికి ఎంత ఏమి చెప్పినా ఆయన నా ఫ్రెండే. శరణ్, ఆ, ఆ. వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్సే. కాదు, కాదు. మా పిల్లలు నీ ఫ్రెండ్స్ కాదు. వీళ్ళందరూ నా ఫ్రెండ్సే. కాదు, మా పిల్లలు నీ ఫ్రెండ్స్ ఎట్లయితారు? మా పిల్లలు మీరు ఎవరు ఫ్రెండ్స్? యేసయ్య ఫ్రెండ్స్. అక్క బంటి, ఎవరక్క ఆయన ఇంత కర్రీ ఉన్నాడో? ఆయన ఎవరో నీకు తెలియదా? నువ్వు బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేసినావు కదా, సండే స్కూల్కి వెళ్ళలే, బైబిల్ చదవలే, ప్రేయర్ చేసుకోలే, అందుకని నీ హార్ట్లో కొమ్ములోడు ఉన్నాడు. అవునా? ఆ, అయ్యో ఎవరక్క వీడు? ఆ కొమ్ములోడు ఎవరో తెలుసా? వీడి పేరు ఏం పేరు అక్క? సాతానుడు. అమ్మో అక్క, నాకు భయం వేస్తుంది అక్క. భయమేస్తుందా? శరణ్, ఆ, ఈ బంటి నా ఫ్రెండే. కాదు కాదు, ఇప్పుడు నేను వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్సే కదా పిల్లలు. మీరందరూ నా ఫ్రెండ్సే. కాదు కాదు, వీళ్ళందరూ మీ ఫ్రెండ్ కాదు. వీళ్ళు 3 days బీబీఎస్కి వచ్చిండ్రు, ఏసీఏ మాటలు విన్నారు. బంటి కూడా ఇప్పుడు ఏసీఏ నమ్ముకుంటాడు, నీ పని అయిపోతుంది కదా పిల్లలు. అవును పింకీ, కరెక్ట్ చెప్పినావు. సరే బంటి, అక్క. నేను ఒక మాట చెప్తాను, వింటావా? చెప్పండి అక్క. నేను చెప్పినట్టు చేయాలి. అలాగే అక్క. ఇంకా ఎప్పుడు కూడా బ్యాడ్ ఫ్రెండ్షిప్ చెయ్యొద్దు. అలాగే అక్క. సండే స్కూల్కి వెళ్ళాలి, అలాగే సరేనా? సరే, కళ్ళు మూసుకో బంటి, అక్క. కళ్ళు అయితే- మూసుకో, తల కిందికను. పిల్లలు మీరు కూడా బంటి కోసం ప్రేయర్ చేయండి. నేను వద్దు చెప్పినట్టు. వద్దు బంటి, ప్రేయర్ చేయొద్దు నువ్వు. ఇగో బంటి తను అలాగే చెప్తా ఉంటాడు, నేను చెప్పినట్టు చేయను, పిల్లలు సరేనా? మీరందరూ నా ఫ్రెండ్సే కదా. కాదు కాదు మీరందరూ నా ఫ్రెండ్సే. ఓకే, అక్క. నేను ప్రేయర్ చేస్తా, మీరందరూ కూడా చేయాలి. యేసయ్యా, ఎస్ అయ్యా, మీకు వందనాలు. నీకు వందనాలు. నేను నేను సండే స్కూల్కి వెళ్ళకుండా, ప్రేయర్ చేయకుండా, ప్రేయర్ చేయ. వద్దు వద్దు బంటి, బంటి ప్రేయర్ నువ్వు చేయొద్దు. కూడా చెప్పు, బంటి నువ్వు కూడా చెప్పు. తను అలాగే అరుస్తా ఉంటాడు. అలాగే అక్క. ఓకే, ప్రార్థన చెయ్యకుండా ప్రార్థన చేయకుండా నేను చాలా తప్పు చేసిన యేసయ్యా, నేను చాలా తప్పు చేసిన యేసయ్యా, నన్ను క్షమించు, నన్ను క్షమించు. నా పాపాలను వద్దు, వద్దు, pray చేయొద్దు, తొలగించు. బంటి, pray బంటి, నువ్వు చేయొద్దు. pray చేయి. నా పాపాలను తొలగించు, నా పాపాలను తొలగించు. యేసు నామములో యేసు నామములో నా హార్ట్ లో ఉన్న నా హార్ట్ లో ఉన్న సాతా. వద్దు 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 వద్దు, మీకు ప్రేయర్ చేయొద్దని చెప్పిన కదా, భయం వేస్తుంది. అబ్బా అబ్బా. ఓకే, ఆర్ యు ఓకే బంటి? అక్క, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అక్క. వావ్, సూపర్, క్లాప్స్ కొడదామా? ఇప్పుడు బంటి హార్ట్ లో ఎవరున్నారు పిల్లలు? యేసయ్య వచ్చేసిండు. అంతకుముందు ఎవరుండే? సాతానుడు కొమ్ములోడు ఉండే కదా. యేసు నామంలో ఫ్రెండ్షిప్ చెయ్యొద్దు, సరేనా? అలాగే అక్క. ఓకే బంటి. పారిపోవును వెళ్ళిపోవును, పారిపోవును వెళ్ళిపోవును, అప్పుడు వాడు పారిపోవును పారిపోవును. అరే సన్నీ, అక్క, నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, ఎందుకు? అక్క, చెప్పు. ఈ అన్న చూడక ఎట్లా చూస్తున్నాడు. ఓ అన్న, ఏ సాతాన్ పారిపోయిందని హ్యాపీగా లేవా? హ్యాపీనే ఉన్నవా? అయితే చెప్పనందరూ పారిపోవును. పారిపోవును, వెళ్ళిపోవును. పాడు సన్నీ. సన్నీ పాడు. పారిపోవును వెళ్ళిపోవును, హే పారిపోవును వెళ్ళిపోవును, అప్పుడు హే పాడు. హే తనననన తెంతననన, హే తనననన తనననన, హే తనననన తెంతననన, హే తనననన తనననననన. అక్క సన్నీ, అక్క, సన్నీ. ఇప్పుడు బంటి చాలా హ్యాపీగా ఉన్నాడు అక్క. థ్యాంక్ యూ కదా? సో మచ్ అక్క. వావ్, మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం అవునక్క, చాలా చాలా హ్యాపీగా ఉంది అక్క. కదా. థ్యాంక్ యూ అక్క. వెల్కమ్. థ్యాంక్ యూ పిల్లలు. వెల్కమ్. బాయ్ పిల్లలు. బాయ్ బంటి. అక్క, సన్నీ, ఒక చిన్న విషయం అక్క. సన్నీ చెప్పు. అయితే ఒక చిన్న వాక్యం నేర్పిస్తాం అక్క. ఓకే ఓకే. పిల్లలు, ఆ, 3 రోజులు VBS అయిపోయింది కదా. అవును. అయితే ఒక మాట మర్చిపోవద్దు, మనం అందరము ఏసీతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఎస్.
సరేనా సరే సన్నీ. అక్క? సన్నీ ఒక కంఠత వాక్యం నేర్పిస్తాను ఓకే చెప్పు సన్నీ, వింటాం. అందరు చెప్పండి నాతో పాటు పిల్లలు. ఓకే. యోహాను యోహాను 15:14 నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. వెరీ గుడ్ పిల్లలు. ఈ వాక్యం ఏమంటుందంటే మనమందరము యేసయ్య చెప్పినట్టు నడిస్తే మనం అందరము యేసయ్య ఫ్రెండ్స్ అయిపోతామంట. చప్పలు కొడదాం గట్టిగా. ఓకే, ఇప్పుడు మనం ఎవరు ఫ్రెండ్స్? అందరము యేసయ్య ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సన్నీ, చాలా మంచి వాక్యం నేర్పించినందుకు. వెల్కమ్ అక్క. అక్క సన్నీ నిజం చెప్పాలా? సన్నీ చెప్పు. నిజం చెప్పాలా? నేను ఈ 3 రోజులు ఊగుతూనే ఉన్నాక. ఊగుతూనే ఉన్నావా? ఎందుకు తెలుసా? ఈ ఇద్దరు అన్నలు ఏం వాయించిందంటే ఇప్పుడు వరకు ఊగుతూనే ఉన్నా నేను. నా దింత అక్క నేను ఊగుతూనే ఉన్నా. ఓ మెడ నొప్పి వచ్చేస్తుంది, జాగ్రత్త. ఓకే అక్క. పిల్లలు మీరందరూ యేసయ్యతో ఫ్రెండ్షిప్ ఉంటారా? yes యేసయ్యతో ఫ్రెండ్షిప్ ఉంటాం. యేసయ్యతోనే ఫ్రెండ్షిప్ కలిగి ఉంటాము. ఓ వెరీ గుడ్. సరే అక్క, మరి మేము వెళ్ళాలి అక్క. బాయ్ బాయ్ చెప్పండి పిల్లలు. సన్నీ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తావా నువ్వు? అలాగే అక్క, నేను వస్తానక్క. వస్తావా బంటి? సన్నీ నువ్వు? నేను కూడా వస్తానక్క. అవునా? మరి సాంగ్స్ మర్చిపోవద్దు. పిల్లలు మీరందరూ వస్తారా? సరే అంట మా పిల్లలు. అక్క బాయ్ అక్క. బాయ్ బంటి. బాయ్ చెప్పండి పిల్లలు. ఓకే బంటి బాయ్. ఓకే సరే పిల్లలు, నేను వెళ్తాను. బాయ్ బాయ్ పిల్లలు. టాటా. బాయ్ బాయ్. See you. Bye bye. బాయ్. ఏమైంది సన్నీ? అక్క సన్నీ ఈ అన్న చూడక ఎట్లా ముసి నవ్వులు నవ్వుతున్నాడు. సిగ్గుపడుతూ నవ్వుతున్నాడు అక్క కదా. ఓకే, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నా. మీరందరూ హ్యాపీగా ఉన్నారా పిల్లలు? చాలా చాలా చాలా. ఓకే, నేను కూడా మన 3 days వచ్చి చాలా విషయాలు నేర్చుకున్నా. సరే నువ్వేం నేర్చుకున్నావు చెప్పు. అయితే ఓకే, నేనేం నేర్చుకున్నా అంటే మనమందరము గ్రోయింగ్ లీడర్స్ గా ఉండాలి. ఏంటిది మళ్ళీ చెప్పవా? గ్రోయింగ్ లీడర్స్ అక్క. గ్రోయింగ్ లీడర్స్ గా ఉండాలి. ఇదే కదా మన టీం పిల్లలు. yes మన టీం. మీరందరూ నాయకులుగా ఉంటారా అక్క? పింకీ ఇందాక ఆమోసన చెప్పిన విలియం కేరీ స్టోరీ ఉంది కదా. అవును. నేను కూడా విలియం కేరీ లెక్క గొప్ప కార్యాలు చేస్తాను. వావ్ చప్పట్లు పింకీ కోసం చప్పట్లు. వెరీ గుడ్ పింకీ, మంచి డిసిషన్. థాంక్యూ అక్క. ఓకే పింకీ బాయ్. ఓకే పిల్లలు బాయ్. బాయ్. టాటా. టాటా. బాయ్ బాయ్. బాయ్ బాయ్. సీ యూ. గుడ్ నైట్ కాలే ఇంకా. ఓకే పిల్లలు, సరే మరి బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్. నీ ముక్కు నచ్చిందా సన్నీ? నీ ముక్కు నచ్చింది అన్నకి. అక్క సన్నీ ఈ అన్న ఎంత బాగున్నాడు అక్క కదా. తీసుకెళ్తావా? హ్యాండ్సమ్ గా ఉన్నాడు అక్క. ఇంటికి తీసుకెళ్తావా? తీసుకెళ్తా అక్క. తీసుకెళ్ళు. పాస్టర్ గారు ఓకే అంటే తీసుకుపోతా బ్యాగ్ లో. అన్న ఓకే ఓకే. బాయ్ అన్న. టాటా. సీ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. పడతాడు, జాగ్రత్త. ఓకే ప్రేయర్ చేద్దామా పిల్లలు? మనం అందరం ఎవరితో స్నేహం చేయాలంట? మా మంచి యేసయ్య మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము నా తండ్రి. మరి పింకీ ద్వారా, సన్నీ ద్వారా ఎన్నో విషయాలను మీరు తెలియజేసినందుకే మీకు వందనాలు. మరి బంటి ప్రభు బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల
అయ్యా తండ్రి తన తప్పును తను తెలుసుకొని ప్రార్థన చేసి పశ్చాత్తాపడినప్పుడు తన హృదయంలో ఉన్న సాతానుడు వెళ్ళిపోయి ప్రభువా, మీరు ప్రభు తండ్రి తన హృదయంలోకి వచ్చినందుకు మీకు వందనాలు. తన తప్పును తను తెలుసుకున్నాడయ్యా, అందును బట్టి మీకు కోట్లాది వందనాలు. ఇక్కడున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. యాకోబు 1:5 ప్రకారము మీ జ్ఞానము చేత బిడ్డలందరినీ బలపరిచి అయ్యా తండ్రి ఇంకా ఉన్నత స్థానంలో ప్రభు వీరు ఎదగడానికి మీరు సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటా ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పిల్లలు.